ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పిఎస్ లో వైసీపీ నేతలు పోలీస్ ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో ఆయన జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు అనేసి దాడులు చేయమంటూ ఆయన ప్రసంగించాడని చెప్పేసి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ తాడేపల్లి పిఎస్ లో ఇచ్చారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ రోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశాను నాకు తెలియదు. నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలా సార్లు కూర్చుని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్ గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మాడారంట. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్ గా నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్ గా చెప్తున్నానంటే, సార్ మనకు నా సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టు, అంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టు మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. ఇంకా ఏమన్నాడో చూద్దాం. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ విల్ పబ్లిక్ రిసీవ్. ఇది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటాను, చాలా సార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినండి, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నాను. నా గురించి నాకు తెలియదు, మీరు చెప్తున్నాను నా ఎదుగుదల ఎంత. హీరో సినిమా చూస్తే ఆ సినిమా మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఏదో ఉన్నా. ఇది పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ లో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎలా వస్తుందంటే, మీరు కూడా ఫ్యాన్స్ కానీ ఎవరన్నా కూడా మీరు దాన్ని తిప్పి కొట్టాలనే విషయాన్ని చెప్పాడు. వాస్తవంగా అయితే కనుక హరిహర వీరమల్లు చిత్రం పైన వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నిర్వహించింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. అట్లాగే కొంతమంది చేత రివ్యూస్ కూడా రాయించింది. కొన్ని డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది చేత రివ్యూస్, ఆ సినిమా బాగలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు అన్నట్టు కొన్ని కార్యక్రమాలు చేసింది. అది వాస్తవం, అది ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అండ్ జన సైనికులకి వీళ్ళందరికీ మీరు పోయేసి వాళ్ళ మీద దాడి చేయండి అనేసి ఇటువంటి మాటలు చెప్పలేదు. చివరిలో కూడా ఆయన సోషల్ మీడియా కూడా నాకు అంత ఆసక్తి లేదు, మనకు రిలేషన్స్ ఇవన్నీ ముఖ్యము, సోషల్ మీడియాలో అనవసరంగా మనం యుద్ధాలు చేసుకోవడం ఎందుకు, మనం బ్రతికేదే మన లైఫ్ స్పానే 1 ఏళ్ళు, దానికోసం మనం ఇవన్నీ కొట్టుకోవాలనేసి కూడా లాస్ట్ లో కంక్లూజన్ చేసి థ్యాంక్ యూ చెప్పేసి సక్సెస్ మీట్ ముగించాడు. అటువంటిది పవన్ కళ్యాణ్ మీద ఈ రోజు వీళ్ళే వైసీపీ వాళ్ళే దాడి చేసి ఆ చిత్రం మీద వైసీపీ వాళ్ళే మళ్ళీ పోయేసి తాడేపల్లిలో కంప్లైంట్ ఇస్తున్నారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత టార్గెట్ గా వాళ్ళు వైసీపీ ప్లాన్ చేస్తా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అర్జెంట్ గా ఏదో ఒక ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది కలిగించాలి, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టాలి అనే ఉద్దేశంతో ప్లాన్ గా చేస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో తన ఫ్యాన్స్ మీద రెచ్చగొట్టలేదు, తన జన సైనికులను కూడా రెచ్చగొట్టలేదు. సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ వాటిని మనం తిప్పి కొట్టాలి అన్నాడు. అంతే తప్పితే ఇతరత్ర ఆయన డైరెక్ట్ గా మీరు దాడి చేయండి అని ఇంకోటను అనలేదు. ఏదేమైనా కూడా వైసీపీ పార్టీ తిరిగి పవన్ కళ్యాణ్ అంటే గతంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ 5 సంవత్సరాలు గడిచిపోయింది, 11 సీట్లకు వచ్చింది. ఇంకా వీళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ పోతాను. రేపు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో వేచి చూద్దాం.